ఐదవ అధ్యాయములో మొదటి ప్రశ్న. చాంద్ పాటిల్కు గుర్రము ఎక్కడ దొరికినది? ఆప్షన్ ఏ కాలువ దగ్గర, ఆప్షన్ బి అడవిలో, ఆప్షన్ సి గ్రామంలో, ఆప్షన్ డి షిరిడీలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ కాలువ దగ్గర. రెండవ ప్రశ్న. ఫకీరు భూమిలో ఇనుప చొవ్వను గుచ్చగా ఏమి వచ్చినది? ఆప్షన్ ఏ నీరు, ఆప్షన్ బి ఊది, ఆప్షన్ సి పొగ, ఆప్షన్ డి నిప్పు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి నిప్పు. మూడవ ప్రశ్న. ఫకీరు సటకాతో నేలపై మోదగా ఏమి వచ్చింది? ఆప్షన్ ఏ నిప్పు, ఆప్షన్ బి నీరు, ఆప్షన్ సి ఊది, ఆప్షన్ డి ధూళి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి నీరు. నాలుగవ ప్రశ్న. ఫకీరును సాయి అని మొదట ఎవరు పిలిచారు? ఆప్షన్ ఏ చాంద్ పాటిల్, ఆప్షన్ బి మహల్సాపతి, ఆప్షన్ సి పెండ్లివారు, ఆప్షన్ డి గ్రామస్తులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి మహల్సాపతి. ఐదవ ప్రశ్న. ఫకీరు ఎక్కడ దిగినప్పుడు సాయి అనే నామము ప్రసిద్ధి చెందినది? ఆప్షన్ ఏ మర్రి చెట్టు క్రింద, ఆప్షన్ బి పాటిలు ఇంటి వద్ద, ఆప్షన్ సి ఖండోబా మందిరం వద్ద, ఆప్షన్ డి షిరిడీ గ్రామంలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి ఖండోబా మందిరం దగ్గర. ఆరవ ప్రశ్న. సాయిబాబా షిరిడీలో మొదట ఎక్కడ నివసించేవారు? ఆప్షన్ ఏ చావడిలో, ఆప్షన్ బి మర్రి చెట్టు క్రింద, ఆప్షన్ సి దేవాలయంలో, ఆప్షన్ డి మసీదులో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి మసీదులో. ఏడవ ప్రశ్న. బాబా రాకకు ముందే షిరిడీలో నివసించిన యోగి ఎవరు? ఆప్షన్ ఏ జానకీదాసు, ఆప్షన్ బి ఆనందనాథుడు, ఆప్షన్ సి దేవీదాసు, ఆప్షన్ డి గంగాగీరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి దేవీదాసు. ఎనిమిదవ ప్రశ్న. బాబాతో ఎల్లప్పుడూ సంభాషిస్తూ కాలము గడిపిన యోగి ఎవరు? ఆప్షన్ ఏ దేవీదాసు, ఆప్షన్ బి గంగాగీరు, ఆప్షన్ సి జానకీదాసు గోసావి, ఆప్షన్ డి తాత్య. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి జానకీదాసు గోసావి. తొమ్మిదవ ప్రశ్న. ఆనందనాథుడు సాయిబాబాను చూసి ఏమని అన్నాడు? ఆప్షన్ ఏ ఫకీరు, ఆప్షన్ బి యోగి కాదు, ఆప్షన్ సి సాధారణ రాయి, ఆప్షన్ డి అమూల్యమైన రత్నము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి అమూల్యమైన రత్నం. పదవ ప్రశ్న. యవ్వనములో సాయిబాబా తల వెంట్రుకలను ఎలా ఉంచేవారు? ఆప్షన్ ఏ జుట్టు పెంచేవారు, ఆప్షన్ బి కత్తిరించేవారు, ఆప్షన్ సి పూర్తిగా తీసేవారు, ఆప్షన్ డి టోపీ వేసుకునేవారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ జుట్టు పెంచేవారు. 11వ ప్రశ్న. సాయిబాబా కృషి వలన ఏర్పడిన పూలతోట స్థలములో ఇప్పుడు ఏమి ఉన్నది? ఆప్షన్ ఏ మసీదు, ఆప్షన్ బి లెండీబాగ్, ఆప్షన్ సి చావడి, ఆప్షన్ డి సమాధి మందిరం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి సమాధి మందిరము. 12వ ప్రశ్న. పాదుకల ప్రతిష్ఠ ఆలోచన ఏ సంవత్సరంలో జరిగినది? ఆప్షన్ ఏ 1908, ఆప్షన్ బి 1910, ఆప్షన్ సి 1912, ఆప్షన్ డి 1906. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి 1912వ సంవత్సరం. 13వ ప్రశ్న. పాదుకలను చెక్కించేందుకు నమూనా వ్రాయించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ భక్త సగను, ఆప్షన్ బి డాక్టర్ కొటారే, ఆప్షన్ సి జీకే దీక్షిత్, ఆప్షన్ డి బాయి కృష్ణాజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ కొటారే. 14వ ప్రశ్న. పాదుకల నమూనాలో మార్పులు సూచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ భక్త సగును, ఆప్షన్ బి సాయిబాబా, ఆప్షన్ సి ఉపాసని మహారాజ్, ఆప్షన్ డి జానకీదాసు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ఆన్సర్ ఆప్షన్ సి ఉపాసని మహారాజ్. 15వ ప్రశ్న. పాదుకలపై చెక్కమని సూచించిన శ్లోకము ఏ చెట్టును స్మరిస్తుంది? ఆప్షన్ ఏ రావి చెట్టు, ఆప్షన్ బి వేప చెట్టు, ఆప్షన్ సి మర్రి చెట్టు, ఆప్షన్ డి తులసి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి వేప చెట్టు. 16వ ప్రశ్న. పాదుకలను శిరస్సుపై పెట్టుకుని ఉత్సవంగా తీసుకొచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ భక్త సగును, ఆప్షన్ బి జీకే దీక్షిత్, ఆప్షన్ సి డాక్టర్ కొటారే, ఆప్షన్ డి బాయి కృష్ణాజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి జీకే దీక్షిత్. 17వ ప్రశ్న. పాదుకల స్థాపన ఏ రోజున చేయమని బాబా ఆజ్ఞాపించారు? ఆప్షన్ ఏ గురు పౌర్ణమి నాడు, ఆప్షన్ బి రామనవమి నాడు, ఆప్షన్ సి శ్రావణ పౌర్ణమి నాడు, ఆప్షన్ డి విజయదశమి నాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి శ్రావణ పౌర్ణమి నాడు. 18వ ప్రశ్న. బాబా పాదుకలను చూసి ఏమని అన్నారు? ఆప్షన్ ఏ ఇవి భగవంతుని పాదుకలు, ఆప్షన్ బి ఇవి రాతి పాదుకలు, ఆప్షన్ సి ఇవి నా పాదుకలు, ఆప్షన్ డి ఇవి ఆలయానికి చెందినవి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇవి భగవంతుని పాదుకలు. 19వ ప్రశ్న. అక్కలకోట గురించి బాబా బాయి కృష్ణాజీతో ఏమన్నారు? ఆప్షన్ ఏ అక్కడ మహారాజు లేరు, ఆప్షన్ బి అక్కడికి తప్పకుండా పో, ఆప్షన్ సి త్వరగా వెళ్ళు, ఆప్షన్ డి అక్కడున్న మహారాజును నేనే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి అక్కడ ఉన్న మహారాజును నేనే. 20వ ప్రశ్న. షిరిడీలో కుస్తీలు పట్టేవారు ఎవరు? ఆప్షన్ ఏ తాత్య, ఆప్షన్ బి మొహయుద్దీన్ తంబోలి, ఆప్షన్ సి దేవీదాసు, ఆప్షన్ డి గంగాగీరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ మొహయుద్దీన్ తంబోలి. 21వ ప్రశ్న. బాబా తలపై గుడ్డను ఎలా కట్టుకునేవారు? ఆప్షన్ ఏ నేరుగా క్రిందకి, ఆప్షన్ బి కుడి చెవిపై నుంచి వెనక్కు వేలాడుట, సి ఎడమవైపు కొద్దిగా మడిచి, ఆప్షన్ డి ఎడమ చెవి వైపు నుండి వెనుకకు వేలాడుట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడుట. 22వ ప్రశ్న. బాబా దీపాలను ఎలా వెలిగించారు? ఆప్షన్ ఏ నీటితో, ఆప్షన్ బి నూనెతో, ఆప్షన్ సి పాలతో, ఆప్షన్ డి నెయ్యితో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ నీటితో. 23వ ప్రశ్న. జవహర్ ఆలీ అను కపట గురువును ఎవరు గౌరవంతో చూసేవారు? ఆప్షన్ ఏ షిరిడీ భక్తులు, ఆప్షన్ బి దేవీదాసు, ఆప్షన్ సి సాయిబాబా, ఆప్షన్ డి తాత్యా పాటిల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి సాయిబాబా. 24వ ప్రశ్న. దేవీదాసు బాల్యములో షిరిడీకి వచ్చినప్పుడు ఎక్కడ ఉండేవారు? ఆప్షన్ ఏ మసీదులో, ఆప్షన్ బి చావడిలో, ఆప్షన్ సి తుమ్మ చెట్టు క్రింద, ఆప్షన్ డి మారుతి మందిరంలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి మారుతి దేవాలయంలో. 25వ ప్రశ్న. చివరికి జవహర్ ఆలీ బాబాను ఎలా గౌరవించాడు? ఆప్షన్ ఏ దూరంగా నిలిచాడు, ఆప్షన్ బి పాదములు తాకి పశ్చాత్తాపపడ్డాడు, ఆప్షన్ సి విరక్తితో వెళ్ళిపోయాడు, ఆప్షన్ డి వేద పఠనం చేశాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ పాదములు తాకి పశ్చాత్తాపపడ్డాడు. ఇవండి 5వ అధ్యాయములోని ప్రశ్నలు. మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో కమెంట్ రూపంలో తెలియజేయగలరండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయగలరండి. అలాగే మిగిలిన అధ్యాయములకు కూడా ప్రశ్నలు తయారు చేసి వీడియోస్ రూపంలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా మీరు చెక్ చేయగలరు. అలాగే మన ఛానల్లో ఇంకా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుందండి. మీలో ఎవరైనా మీ లీలలను మాతో షేర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా మీ లీలలను తెలియజేయగలరండి. తప్పకుండా మీ లీలలను మన ఛానల్లో వీడియో రూపంలో పోస్ట్ చేస్తానండి. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో
మీ కోరికలు ఏదైనా ఉన్నచో బాబావారికి విన్నవించుకోవాలనుకున్న కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయగలరండి. మీ తరపున బాబావారిని ప్రార్థించడం జరుగుతుందండి. ఇంకొక మంచి బాబావారి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.